పదవి కోసమే ఆయన ఇంత చేస్తున్నాడు. త్వరలో రాజ్యసభ గూడా రాబోతుంది అనేది కూడా విన్నాం మేము. నేనొక మాట చెప్తానండి. మొన్న రీసెంట్‌గా ఈ మాల మాదిగలకి సంబంధించి ఒక డిజిటల్ మీడియా క్యాంపెయిన్ కూడా రన్ చేశారు వీళ్ళు. నేనొక విషయాన్ని అయితే చెప్తా. పదవి కోసమే పాకులాడే వ్యక్తి ఇప్పుడు ఈ మాట నేను మాట్లాడిన తర్వాత మాలోళ్ళందరూ కూడా చాలామంది ఈ వీడియో క్లిప్ని కట్ చేసి స్క్రోల్ చేస్తారు. అయినప్పటికీ నిజాన్ని మాట్లాడడం ఒక అంబేద్కరిస్ట్గా నా బాధ్యత కాబట్టి మాట్లాడుతున్నా. 30 సంవత్సరాలలో 17 సంవత్సరాల వయసు నుంచి 17 సంవత్సరాల ఉద్యమంలో ఉన్నటువంటి నేను ఆయనను గమనిస్తూ ఉన్నా. ఆయన ప్రభుత్వాన్ని భయపెట్టగలిగిండు, ప్రభుత్వాలతో మిత్రత్వం చేయగలిగిండు, ప్రభుత్వాలతో ప్రజల కోసం పోరాడినటువంటి చరిత్ర కూడా ఆయనకున్నది. ఇది ఒప్పుకొని తీరాల్సిన సత్యం. ఆయనకు పదవులే కావాలనుకుంటే ఎప్పుడు వచ్చేటి, కండువా మార్చకపోవచ్చు, కానీ ఆయన ఎజెండా కోసం ఎవరితో వాడితో చేతులు కలపడం అనేది ఒక బాధాకరమైన విషయం. ఒక మనిషి ఒకసారి మోసపోతే అది అవతల పడే ఛాన్స్. రెండోసారి మోసపోతే ఎవరు తప్పు? మందే తప్పు. మన తప్పే కదా. మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు అందరూ నీకు సపోర్ట్గా లేఖ రాసినప్పటికీ కూడా నీ కాజ్, నీ ఏఎం, నీ లక్ష్యం ఏదైతే నిలబడతలేదో ఆ లక్ష్యమే తప్పు అనే విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుంది కృష్ణ? అంతే తప్ప ఆయనకేదో పదవి, ఒకవేళ పదవి వస్తే బీజేపీ పార్టీ తరపు నుంచి నేనేమంటున్నానంటే బీజేపీ అనేది దళితులకు అగనిస్ట్ అండి. ఐ నెవర్ యాక్సెప్టెడ్ ఇట్. వై? బికాస్ నేను క్లియర్గా చెప్పిన మీకు, మా జాతిని ముక్కలు ముక్కలుగా నరికిన చరిత్ర వాళ్ళకు ఉన్నది. నేను కాకపోతే నాట్ ఓన్లీ ఎస్సీస్. మణిపూర్లో ఏం జరిగిందండి? బీజేపీ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది కదా. ఒక భారతదేశ జవాన్ భార్యని ఇద్దరు ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగించినారు. ఎవరేం చేయగలిగారు? అది కేవలం దళితుల మీద జరుగుతున్న అన్యాయమే కాదు, భారతదేశంలో ప్రతి స్త్రీ మీద జరుగుతున్న అన్యాయంగానే మేము మాట్లాడినాం. సో నేనేమంటానంటే అలాంటి వాళ్ళను నమ్మి మా జాతిని మరొకసారి బలిపీఠం ఎక్కించొద్దని విజ్ఞప్తి చేసిన. ఎస్సీ ఎస్టీ దాదాపు 59 కులాలు ఉన్నాయి ఎస్సీలలో. ఎస్సీలలో అంటే ఎట్లేదన్నా సరే 1.3 మెజారిటీ ఆఫ్ ఓట్ షేరింగ్ కూడా ఉంది అని విన్నాను నేను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అంటే ఎందుకు ఇంత అణచివేయబడ్డాయి ఈ కులాలకి సంబంధించి? ఎందుకు ఊరవతలే ఉండాలి? ఈ టైప్ ఆఫ్ రూల్స్ కూడా ఎందుకు తీసుకొచ్చారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికంటే ముందు ఉన్నటువంటి రాజ్యాంగం పేరు ఈ దేశంలో మనుస్మృతి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగం పేరు మనుస్మృతి. బీజేపీ యొక్క ప్రధానమైన ఎజెండా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తొలగించి మనుస్మృతిని తీసుకురావడం. బీజేపీ ఎజెండా. ఎస్, ఎగ్జాక్ట్. మనుస్మృతి. ఎస్. ఇది ఎక్కువగా నక్సలైట్స్ యూజ్ చేసే వర్డ్ కదా. నక్సలైట్లు అంటే చదువుకొని ప్రజల మీద ప్రేమ ఉన్నవాళ్ళు, జ్ఞానవంతులు, వాళ్ళ కోసం పోరాడేవాళ్ళు. ఆ నక్సలైట్ల కడుపులో పుట్టినటువంటి మేమే అంబేద్కరిస్టులం. ఓకే. సో మాకు ఈ దేశం మీద ఏం జరుగుతుంది, ఈ దేశంలో ఏం జరిగింది అనే విషయం మీద అవగాహన ఉన్నది. చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు దేశంలో, కానీ నిజంగా ఈ మట్టి సోయిల్లో ఉన్నటువంటి నిజాన్ని చదవలేకపోయారు చాలామంది. ఎందుకు మనుస్మృతి అని చెప్పి కేవలం వీళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు? మనుస్మృతి అంటే అసలు అర్థం అని చెప్పండి. ఇది చెప్తున్నా కదా, ఇట్స్ ఏ కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ రాసింది అంబేద్కర్ గారు అయితే ఆ కాన్స్టిట్యూషన్ రాసింది మను. స్మృతి అంటే చట్టం. ఇదే మనుస్మృతి గురించి కదా నిన్న కాక మొన్న కమెడియన్ బ్రహ్మానందం గారు కూడా మాట్లాడారు. స్త్రీలని ఘోరంగా అణిచివేసింది. ఇప్పుడు ఈ మనస్మృతి గురించి నేను ఇదివరకే ఒక అర్బన్ నక్సలైట్ని చూశాను. అమ్మాయిని తను విపరీతంగా జనాల్లోకి వెళ్ళి ప్రశ్నించడం, లేకపోతే అగైనెస్ట్గా మాట్లాడడం, లేకపోతే పార్టీలకు అతీతంగా మాట్లాడడం, లేకపోతే ఇంకొంచెం డెప్త్గా వెళ్తే కూడా కొన్ని జార్ఖండ్లో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలని తెర మీదకి తీసుకొచ్చి తను చూపించేటువంటి ప్రయత్నం కూడా చేసింది. అయితే ఆ అమ్మాయి మీద కూడా ఈ మధ్య కాలంలో కొంచెం కన్నేసి పెట్టారని విన్నాను నేను. ఎవరు? షీఈస్ బీయింగ్ లైక్ అర్బన్ నక్సలైట్ అండ్ అమ్మాయిని తీసుకెళ్లి త్వరలో పట్టుబడేలా చేయాలి అన్నట్టు. నేను మీ ఆన్ కెమెరాలో చెప్తున్నా, నా తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారో తెలుసా? తుపాకులు పట్టుకుని అడవిలో ఈ పోరాటం చేయడం నేను రాసిన చట్టానికి విరుద్ధం బిడ్డ. నీకు అది శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుందేమో కానీ నీ ప్రాణమే పోతుంది. నీలాంటి గొప్ప తెలివిపరుని పోరగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగని నేను నక్సలైటిజాన్ని విమర్శించట్లేదు, కానీ నేనెందుకు నక్సలైట్గా మారలేకపోయినా? నాకు అంబేద్కర్ గారు చెప్పిండు, గన్ను కంటే పెన్ను గొప్పదన్నాడు. కాబట్టి నేను ఇక్కడ చూడండి మీ మీడియా సాక్షిగా పోరాటం చేస్తున్నా కదా. మనుస్మృతి అనేది నిజంగానే భారతదేశ చరిత్రలో మిమ్మల్ని ఒక స్త్రీగా ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. సతీ సహగమనం జరగలేదా ఈ దేశంలో? దాన్ని లాగో చేసిందే మనుస్మృతి కదా. ఈ రోజులలో మీ భర్త మిమ్మల్ని ఒక చెంపదెబ్బ కొట్టిన అనుకోండి, ఆయన రేపు పొద్దున 24 గంటల్లో జైల్లో ఉంటాడు. అది మనుస్మృతి కాదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. కానీ మనుస్మృతి అంటే మరి
తీసుకపోయి మీ భర్త చనిపోతే మీ భర్తతో పాటు మీరు ప్రాణం ఉన్నా సరే, మీకు మనసు ఉన్నా సరే, మీకు బతకాలన్న కోరిక ఉన్నా సరే, మీరు ఉద్యోగం చేసినా సరే, మీరు ఆఫీసర్గా ఉన్నా సరే, తీసుకపోయి ఆయనతో పాటు తన సతీ సహగమనం చేసి చంపేయడమే మనుస్మృతి అంటే. అందుకే భారతదేశంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ చరిత్ర చదువుకున్న వాళ్ళు లేరన్నది. బ్రహ్మానందం గారు మొన్న అదే మాట మాట్లాడితే కదా, స్త్రీలకు స్వేచ్ఛను ఇవ్వలేదు మనుస్మృతి అంటేనే కదా ఆయన మీద అంత విమర్శలు వచ్చినాయి. మేము చదివినాం కాబట్టి మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ ద డిఫరెంట్ ఆఫ్ బోత్ కాన్స్టిట్యూషన్కి మనుస్మృతికి ఉన్నటువంటి తేడా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనుస్మృతిలో ఏం రాసి ఉంటుంది ఒక చట్టంలో అంటే, అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. అధ్యానం అంటే చదువు నేర్చుకోవడం, అధ్యాపకం అంటే చదువు నేర్పడం, రెండు కూడా బాపనంలో సొత్తే. అందుకే బహుశా మీరు ఏ సామాజిక వర్గమైనా మీ అమ్మమ్మకి చదవచ్చు ఉండదు, మా అమ్మమ్మకి చదవచ్చు ఉండదు, బహుశా మా అమ్మకైతే అసలే చదువు రాదు. అందుకే మనం చరిత్రలో ఎక్కడైనా సినిమాల్లో చూస్తే టీచర్ అంతా కూడా పంతులు ఎందుకు పిలుస్తారు? బ్రాహ్మణ్స్. ఎస్, ఇట్స్ ట్రూ. అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం తర్వాతే స్త్రీలు చదువుకున్నారు ఈ దేశంలో, ఏ స్త్రీలైనా సరే. సో త్వరలో బీజేపీ మనస్మృతి తీసుకురాబోతుంది. త్వరలో నేను చెప్పడం కాదు, వాళ్ళే మినిస్టర్లు ఎంతోమంది చెప్పారు రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగానికి పెట్రోల్ పోసి నిప్పులు పెట్టారండి. వాళ్ళు ప్రజెంట్ రూలింగ్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. హఠాదో కాన్స్టిట్యూషన్ పక్కకు తీసేయండి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల క్షవరం చేసి నా కొడుకు కలెక్టర్ అవుతున్నాడు, మట్టి విసుక్కునేటువంటి కుమారుడు కూడా ఈ దేశాన్ని పాలించే రాజు అవుతున్నాడు. మా మనుస్మృతిలో అట్లా కాదు, వీళ్ళంతా శూద్రులు, వాళ్ళంతా కూడా మాకు పాదసేవ చేయాల్సినటువంటి వ్యక్తులు అని. ఈ విషయం ఎవడు చదువుకున్నాడు? ఎవరు చదువుకోలేదు. అందుకే కదా మేము ముత్తుకునేది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో సంస్కృతం చదవడానికి వీలు లేకపోతే జర్మన్లో పోయి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. విదేశాలకు వెళ్ళి ఈ దేశంలో ఉన్నటువంటి స్మృతులని పురాణాలను చదవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వేద ఇతిహాస పురాణాలని చదవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటరాని వాడని చెప్పి నిరాకరిస్తే. సో వీటన్నిటి చుట్టూ ఏబిసిడి వర్గీకరణ ఉన్నది. ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధంగా చేస్తే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో జరిగినట్టు మేము అందరం దాన్ని హర్షిస్తాం. నా మాదిగా సమాజం కోసం నేను కూడా నిలబడి గట్టిగా కొట్లాడతాను. కానీ బీజేపీని మెప్పించి వాని దగ్గర పోయి మెహర్బానీ చేస్తే అది మళ్ళీ 4 రోజుల తర్వాత పోయేదే. మందకృష్ణ మాదిగ గారు దీని మీద గ్యారంటీ ఇవ్వగలరా? రేపు మళ్ళీ పోదని చెప్పేసి ఇవ్వలేరు. సో ఏది జరిగినా ఈ దేశంలో కాన్స్టిట్యూషనల్గా జరగాలనేది మా పోరాటం. రైట్. ఎండ్ ఆఫ్ ది డే మందకృష్ణ మాదిగ కానీ పదవి వస్తే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది పక్కన పెట్టేస్తే, ఆటనే పక్కన పెడితే మీరు ఏం చేస్తారు? ఆయన మిగతా అంటే ఆయనకు పదవి రావడం ఒకంత హర్షించదగ్గ విషయమేనా? నోరు లేని, నిన్ను మాట్లాడనివ్వలేని, ఒక డార్క్ రూమ్లో నిన్ను పడేసి ఎక్కడి నుంచి కూడా వెలుగురేఖ కనబడని డార్క్ రూమ్లో పడేసి అది స్వర్గం అని భావించమంటే ఎట్లా ఫీల్ అవుతారో అక్కడ మా అన్న పదవి అనుభవించడం కూడా అలాంటిదే. ఎందుకంటే నీకు కన్ను కనిపించవు, నీ ముంగట ఎవడున్నాడో తెలియదు, నువ్వు ఎక్కడున్నావు, నీ ప్రదేశం. సామాజిక వర్గానికి సంబంధించి ఆయనకు ఒక రాజ్యసభ పోస్ట్ రాబోతుంది అంటే ఎట్లేదైనా సరే మీకు మంచి జరుగుతున్నట్టే కదా. బీజేపీ గవర్నమెంట్ ఈ దళితుల మీద చేసినటువంటి అకృత్యాల ముందర ఆయనకిచ్చి మరి ఏ గవర్నమెంట్ మంచిదంటారు? ఏ పార్టీ మంచిదంటారు? నేనేమంటున్నాను, మా కోసం ఎస్సీ ఎస్టీ బీసీలు నిర్మాణం చేసుకున్నటువంటి పార్టీల కోసమే మేము మాట్లాడాం. అది మా కుమారి మాయావతి బహింజీ గారు 4 సార్లు సీఎం అయ్యి లక్షలాది ఎకరాల భూమిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలకు, ఈవెన్ బ్రాహ్మణులలో ఉన్న పేదలకు కూడా భూములు వంచిన చరిత్ర ఉన్నది మా మాయావతి గారికి. మా సామాజిక వర్గాలు అంటే ఈ మనుస్మృతికి అపోజిట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి చాలామందికి తెలియని విషయం ఏంటంటే బీఎస్పీ మేనిఫెస్టో ఏందో తెలుసా? నాకు తెలిసి ప్రపంచంలో మేనిఫెస్టో లేని ఏకైక పార్టీ బీఎస్పీ. విన్నారా ఎప్పుడైనా? ఎక్కడైనా పార్టీకి మేనిఫెస్టో లేని పార్టీ ఉంటుందా? మేనిఫెస్టో లేని పార్టీ ఉంటుందా? ఉండదు. ఒకటే ఒక పార్టీ, అది బీఎస్పీ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఇంప్లిమెంట్ చేయడం. మరి ఎందుకు బీఎస్పీ పార్టీ నుంచి చాలా మంది బయటకు వచ్చి మిగతా పార్టీలో జాయిన్ అవుతున్నారు? వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు రావచ్చు పోవచ్చు.